స్మార్ట్ సిటీ పంచాయతీ తీసుకుంటే బేతన్నా ఈ స్మార్ట్ శంకర్ సినిమా గుర్తొస్తుంది. ఇంట్లో ఈ స్మార్ట్ శంకర్ ఎవరే, మళ్ళీ స్మార్ట్ ఏంది, లేకపోతే వికారమైన సిటీ ఏడున్నది, ఈ సమాజ అయితలేదు జరా. ఈ స్మార్ట్ సిటీ మళ్ళీ కుంభకోణమా, లేకపోతే ఆచరణ లేని ఒక పథకమా, దీన్ని ఏమంటారు? గంభీరమైన ఆరోపణలు ఏంది స్మార్ట్ సిటీ మీద? స్మార్ట్ సిటీని డస్ట్ సిటీ చేసిరని ఆరోపణ చేసిన వ్యక్తే ఇప్పుడున్న బండి జనతా పార్టీ. ఎవరండి? ఇప్పుడున్న బండి జనతా పార్టీ. ఏమని అన్నారండి? స్మార్ట్ సిటీని డస్ట్ సిటీ చేసిరని చెప్పేసి డస్ట్ సిటీ ఆరోపణ చేసిన వ్యక్తి ఇప్పుడున్న బండి. ఇప్పుడు ఆరోపణలు డమాలు అయిపోయినాయి. ఇప్పుడు ఆరోపణలు లేవు. 2010 స్మార్ట్ సిటీ వచ్చింది. స్మార్ట్ సిటీ వచ్చాక కేంద్రం 50% ఇస్తుంది, రాష్ట్రం 50% ఇవ్వాలి. ఇది ఒక ఒప్పందం. ఇది నేనేమంటా అంటే స్మార్ట్ సిటీకి ఎన్ని నిధులు వచ్చినాయి, నిజంగానే ఆ నిధులు సక్రమంగా ఖర్చు అయినాయా, ఎక్కడ పెట్టేసాడో అక్కడ పెట్టిరా. ఇవాళ స్మార్ట్ సిటీలో మీరు గమనించాడు గైడ్లైన్స్ ప్రకారంగా అండర్వే పాత్వేలు ఉండాలి, మన ఈ ఫ్లైఓవర్ బ్రిడ్జ్లు ఉండాలి, సైకిల్ పాత్వేలు ఉండాలి, ఇది పాదచారులకు కూడా సపరేట్ పాత్వేలు ఉండాలి, రకరకాల ప్లస్ సైకిల్ స్టాండ్స్ కానీ లేకపోతే ఎక్కడైనా ఉండాలి. ఇవన్నీ ఇవాళ ఎక్కడ కూడా ఏలేవు. వాస్తవంగా ఇవాళ శ్రీశైలం మున్సిపాలిటీ చూసుకోవాలి, సిద్దిపేట మున్సిపాలిటీ చూసుకోవాలి. ఆ రెండు కూడా సేమ్ స్మార్ట్ సిటీ అయితే కావాలి. మరి వాటికైనా ఉంది కదా. మరి ఇవాళ మరి ఎక్కడ పోయిన డబ్బులు, ఒప్పందాలు, ఎక్కడ ఒప్పందాలు? నీ మాట గింత, నా మాట గింత, నీ పర్సెంటేజ్ గింత, నా పర్సెంటేజ్ గింత. ఇవాళ స్మార్ట్ సిటీ డబ్బులు మొత్తం టోటల్గా కథం పట్టేయడానికే వీళ్ళంతా ఒక కొల్లుడు పార్టీకి నడుతూ ఉన్నారు. అండర్స్టాండ్ పార్టీ చేసేదే ఈ స్మార్ట్ సిటీ డబ్బులు మొత్తం.